వినగలిగిన చెవులు దయచే, గ్రహించుకోగలిగిన మనస్సును దయచే, దృష్టి దయచే, అవగాహన దయచే, సంతృప్తి, సంతోషము, సమాధానము కలిగిన జీవితం ఇక్కడున్న అందరికీ నీ నామములో అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. దేవా, నీ బిడ్డలయ్యా, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా సంతృప్తి ఉండాలయ్యా, సంతోషం ఉండాలయ్యా, సమాధానం ఉండాలయ్యా. నీ కొరకు వాడబడాలనే తృష్ణ, ప్యాషన్ దయచే, ప్రేమ దయచేయి. మాకు ఎటువంటి అవకాశం ఇచ్చినా హెల్ప్ us to give our 100% to it, Lord Father. 100% వాడబడే కృపను దయచేయ. దీని కూడా చిన్న చూపు చూసే అటువంటి తండ్రి, అటువంటి స్వభావం లేకుండా సహాయించి నూతన స్వభావం, నూతన హృదయం దయచి ఈరోజు మమ్మల్ని అందరినీ దర్శిస్తున్న దేవా, మా అందరితో మాట్లాడిన దేవా, ఇక్కడితోటి ఆగిపోకూడదయ్యా. నీ ఆత్మకార్యం కొనసాగించమని అడుగుతున్నానయ్యా. కొనసాగుతూనే ఉండాలయ్యా. ఒక మెడిసిన్ వలె నీ వాక్యము మా హృదయంలో, మా శరీరంలో, మా మనసులో పని చేస్తూనే ఉండాలయ్యా. మాలోనంత చెత్త అంత కాల్చివే. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవా, నీవే ఉత్తములుగా లేవనెత్తమని అడుగుతున్నానయ్యా. బలమైన వారిగా నిలబెట్టుకోమని అడుగుతున్నానయ్యా. దేవా, నీ మహిమ కోసం నిలబెట్టమని అడుగుతున్నామయ్యా. నీ సన్నిధిలో విత్తబడిన ఈ సమయం ఎక్కడ వృధా అవ్వకుండా, Lord, let this be an investment for their lives, for their families, for their careers, for their everything, Lord. ఒక విత్తనము వలె తను నాటి ఉంటుండగా 100 రెట్ల పంటను దయచేయమని అడుగుతున్నాను. అట్టి కృపతో, ఆనందంతో, సంతోషంతో, సంతృప్తితో, నిరీక్షణతోటి ఈ రక్షణ ఆనందము మాకు ఎల్లప్పుడూ దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.